2025 వరకు నోబెల్ బహుమతి పొందిన భారతీయులను ఇప్పుడు చూద్దాము. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913 లిటరేచర్, సివి రామన్ 1930 ఫిజిక్స్, హరగోవింద్ ఖురానా 1968 ఫిజియాలజీ, మదర్ తెరిస్సా 1979 శాంతి, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1983 ఫిజిక్స్ రంగంలో, అమర్త్య సేన్ 1998 ఎకనామిక్స్లో, వెంకట్రామన్ రామకృష్ణన్ 2009 కెమిస్ట్రీ రంగంలో, కైలాస్ సత్యార్థి 2014 శాంతి రంగంలో, అభిజిత్ బెనర్జీ 2019 ఎకనామిక్స్. ఇప్పుడు వీరిని వరుస క్రమంలో గుర్తుంచుకోవడానికి షార్ట్ ట్రిక్‌ను నేర్చుకుందాం. రవి, రామన్ మరియు గోవింద్ ముగ్గురు కలిసి అమ్మ దగ్గరికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామిని, అమృతాదేవిని మరియు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కైలాస పట్టణానికి వెళ్దామని అభినయంగా అడిగారు. ఇందులో ఇక్కడ రవి, రామన్, గోవింద్ అంటే వరుసగా రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, హరగోవింద్ ఖురానా. నెక్స్ట్ అమ్మ అంటే మదర్ తెరిస్సా. నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామి అంటే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్. అమృతాదేవి అంటే అమర్త్య సేన్. వెంకటేశ్వర స్వామి వెంకట్రామన్ రామకృష్ణన్. కైలాస పట్టణానికి కైలాస అంటే సత్యార్థి. లాస్ట్ అభినయంగా అంటే అభిజిత్ బెనర్జీ.